నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని కాలిచేడు దేవరవేమూరు కట్టుముడిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచార రథంలో రోడ్ షో నిర్వహించి అభివాదం చేస్తూ వీధి వీధి తిరిగారు. ప్రచారానికి విచ్చేసిన కూటమి నాయకులు, మహిళలు హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రచార రథంలో తిరుగుతూ వైసీపీ అసమర్థ పాలన గురించి తెలుపుతూ ఉమ్మడి ప్రభుత్వం అందించే బాబు సూపర్ 6 పథకాల గురించి ఓటర్లకు వివరించారు. అనంతరం కురుగొండ్ల రామకృష్ణ తనయ లక్ష్మీ సాయి ప్రియ మాట్లాడుతూ జరగనున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే మన సమస్యలు పరిష్కరించుకోవచ్చని, అలాగే రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాన్నను మరియు ఎంపీ అభ్యర్థి వరప్రసాద్లను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు తీయిస్తానని ఆమె చెప్పారు. అలాగే బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ఎస్ఆర్ నాయకుడు మాట్లాడుతూ సైదాపురం మండలంలోని అన్ని ప్రాంతాలలో బీజేపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఒకసారి గుర్తు చేసి ప్రజలకు వివరించారు. అనంతరం మండల సీనియర్ నాయకులు నోటి రమణారెడ్డి ఆధ్వర్యంలో 10 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ప్రతి గ్రామంలో జై జనసేన అంటూ యువత కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు దిలీప్ నాయుడు, కన్వీనర్ కృష్ణారెడ్డి, మండల సీనియర్ నాయకులు దిలీప్, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రాజు మరియు టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల క్రితము మీ గ్రామానికి రావాలంటే అది ఒక నరక యాతన మీకు అందరికీ తెలుసు. ఆ రోజు మేము వచ్చి మీ గ్రామంలో కూర్చొని చెట్టు కింద కూర్చొని %100 కేంద్ర ప్రభుత్వ నిధులతో మేము ఇప్పిస్తే అవసరం తెలియజేస్తా ఉన్నాను. అంతే ప్లాన్స్ ఓపెన్ చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రోడ్లు, గటర్స్ అన్ని కూడా వేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇంకొక అవకాశం వచ్చింది ఆయన గెలిపించుకునేందుకు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వల్ల. కాబట్టి అంకుల్ గారు చెప్పినట్టు ఆయన కోరిక మన ఎందుకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం జరిగింది, మనకి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండి గెలవాలి వైఎస్ఆర్సీపీ పైన అని. సో అందుకనే జనసేన యువతలందరూ ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా మీ అంత కృషి చేసి నాన్నగారిని గెలిపియండి. ఖచ్చితంగా ఇక్కడ పనులన్నీ చేస్తాము. ఇప్పుడు నాన్నగారు 5 సంవత్సరాల ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అప్పుడు ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చూస్తే మనకి ఏ అభివృద్ధి లేదు. యువతకు కానీ, మహిళలకి కానీ ప్రతి కేటగిరీలో ఏ అభివృద్ధి లేదు. ఊరికే పెన్షన్లు మాత్రం ఇచ్చి సర్దుపెట్టేస్తున్నారు. కానీ తర్వాత ఇక్కడ ఇంజనీర్ కాలేజ్ లేకపోతే పాలిటెక్నిక్ కాలేజ్ వేరే స్టేట్స్ కి అంటే తమిళనాడు కానీ, హైదరాబాద్ కానీ అలా వెళ్ళి పని చేయకుండా ఇక్కడే ఉండి పని చేయొచ్చు. అలాంటి ఐడియాస్ మాకున్నాయి. ఇక్కడే మనకి ఐఐటి తిరుపతిలో వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఇంజనీరింగ్ కంపెనీస్ సో అలాంటివి మనం ఇక్కడ కూడా పెట్టి ఇక్కడ చాలా మందికి చదువుకున్న వాళ్ళకి లేకపోతే చదువు లేని వాళ్ళకి కూడా ఇచ్చాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. మీకు తప్పకుండా 6 నెలల లోపల మీకు బ్రహ్మాండమైనటువంటి రోడ్డు వేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. దానికే మీ గ్రామానికి PMGSY ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద 70,87,000 ఉత్పత్తి లేదు ఈ రాష్ట్రంలో. మీరందరూ